యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ డిమాండ్ మేరకు ఒక మంచి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్, అది కూడా వీడిఐ అన్న డీజిల్ వేరియంట్ కారు, మంచి కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. వెహికల్ వచ్చేసరికి గుడ్ కండిషన్లో అయితే ఉంది. మంచి మోడల్ ఉన్న కార్ అనే చెప్పుకోవచ్చు అన్న. రీజనబుల్ ప్రైస్ రేంజ్లో కార్ అయితే సేల్కి అయితే వచ్చింది. సో కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ దగ్గర ఉన్న కార్ ఫొటోస్ ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అన్న. డిజైర్లో వీడిఐ వేరియంట్ కారు వచ్చేసరికి నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. మీకు తెలిసిందే డిజైర్లో వీడిఐకి మార్కెట్లో మంచి రీసేల్ అయితే ఉందన్న. ఒక నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చు. అందులోనూ ఇది డీజిల్ వేరియంట్ కార్ కాబట్టి మీకు ఎక్సలెంట్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. డిజైర్ నుంచి, అది షిఫ్ట్ నుంచి. కార్ వచ్చేసరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. ముఖ్యంగా ఈ కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2010 మోడల్ కార్ అన్న. 2010 మోడల్ వెహికల్ 11 రిజిస్ట్రేషన్ అన్న. 11లో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. సో పేపర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2026 వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. దాని తర్వాత కూడా మీరు 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేసుకొని 2031 వరకు పేపర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఆన్ పేపర్ వెహికల్ వచ్చేసరికి. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 60 to 65% లైఫ్ అయితే ఉందన్న. టైర్లో వచ్చేసరికి 4 టైర్ల నుంచి కూడా 60 నుంచి 65% అయితే ఉంది. ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ నీట్ కండిషన్లోనే ఉందన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అవుతుంది విత్ గుడ్ సీట్ కవర్స్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా బండిలో అందుబాటులోనే ఉందన్న. ఓవరాల్గా ఇంటీరియర్ పరంగా కూడా అన్ని ఫ్యూచర్స్ ఫుల్ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయన్న. కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తుండు. ప్రస్తుతం అయితే పేపర్ల వ్యాలిడిటీ 2026 వరకు ఉంది. దాని తర్వాత మీరు 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. మన దగ్గర లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ వస్తాయన్నా, చాలా తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయి. కేవలం నీట్ కండిషన్లో ఉన్న కార్లే అప్లోడ్ చేయడం జరుగుతున్నా, అది కూడా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా ఛానల్ అయితే ఉపయోగపడుతుందన్న మీకు వచ్చేసరికి. ఇక ఈ కార్కి వచ్చేసరికి ధర ఓనరు 1,97,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,97,000 చెప్తున్నా. ప్రైస్ లైట్లీ నెగోషియేటబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ధరలో కాస్త తగ్గింపు చేసే అవకాశం అయితే ఉందన్న. డిజైర్లో వీడిఐ అన్న, మిడ్ వేరియంట్ అనే చెప్పుకోవచ్చు. డీజిల్ బండి, మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి కండిషన్లో అయితే ఉందన్న. ధరలో కూడా తగ్గింపు చేయడం జరుగుతుందన్న. బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా. ఇక ఈ కారున ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఆర్మూర్ నుంచి మనకైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. నిజామాబాద్కి దగ్గరలో తెలంగాణ స్టేటు. ప్రజెంట్ కారున్న లొకేషన్ వచ్చేసరికి ఆర్మూర్ ఏరియా, నిజామాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్, కార్ యొక్క ఇంజను, బాడీ, సస్పెన్షన్, ఎక్స్టీరియరు, ఇంటీరియరు, అదే కాకుండా పేపర్లు కూడా ఫుల్గా ఒక మంచి మెకానిక్ తోని వెరిఫై చేసుకున్న తర్వాతనే కార్ అయితే తీసుకున్నాను. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు, అంతే తప్ప 101% మీకైతే రిప్లై అయితే వచ్చే తీరుతుందన్న. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి అన్న. ఓనర్ నంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.